Guys, good morning. How are you doing? So ఎవ్రీ వీక్ మనకి నా లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ని డెఫినెట్లీ ఒక ఎంటర్టైన్మెంట్గా మీకు ప్రొవైడ్ చేస్తూ అట్ ద సేమ్ టైం మీకు ఫిట్నెస్ కంటెంట్ని ప్రొవైడ్ చేయడం ఇట్స్ లైక్ గుడ్. ఎందుకంటే ఆ వచ్చే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ మేమేదో నేర్చుకుంటున్నాం అన్న కామెంట్స్ ఏదైతే వస్తున్నాయో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ మై కంటెంట్ ఈస్ హెల్పింగ్ సమ్వన్. డెఫినెట్లీ ఇంకా మంచి బెటర్ కంటెంట్ని చేయడానికి నేను ట్రై చేస్తాను ఇన్ మై లిమిటెడ్ స్పేస్ ఆఫ్ టైమ్. బట్ అప్పటి వరకు లెట్స్ గో విత్ ద బేసిక్స్. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఐ విల్ బి కవరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఆఫ్ ఫిట్నెస్ విచ్ కెన్ యాక్చువల్లీ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ థింగ్స్ బెటర్. సో ఆ ప్రయత్నంలోనే ఇంకో ఈ బోర్డు కొని దీనికి మళ్ళీ ఫార్ములాలన్నీ వేసుకుని ఆ వీడియోలో ఇంటిగ్రేట్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు ఈ వీడియోలో చెప్తూ ట్రై చేస్తున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ టాపిక్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఏంటంటే మెయింటెనెన్స్ క్యాలరీస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని. నౌ లెట్స్ టాక్ అబౌట్ హౌ టు డిజైన్ యువర్ క్యాలరీస్ అండ్ మ్యాక్రోస్ ఫర్ ఫ్యాట్ లాస్. ఫ్యాట్ లాస్ అందరూ చేస్తాం, కాకపోతే కొంచెం పర్టికులర్గా సిస్టమేటిక్గా చేయాలంటే ఏవేవి కన్సిడర్ చేయొచ్చు మనం క్యాలిక్యులేటెడ్గా అన్న దాని మీద చూస్తున్నప్పుడు దిస్ ఈస్ సంథింగ్ వాట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ యూ గైస్. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. లాస్ట్ వీడియో అందరూ చూసారని అనుకుంటున్నాను. దాంట్లో మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏంటని మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. సో మెయింటెనెన్స్ క్యాలరీస్ గురించి అర్థమైతే డెఫినెట్లీ ఇప్పుడు ఫ్యాట్ లాస్ అంటే మనం ఫ్యాట్ లాస్ అవ్వాలంటే మనం ఎన్ని క్యాలరీస్ తినచ్చు, ఎన్ని క్యాలరీస్ తింటే మనం ఎలా తగ్గుతాం అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. సో అందుకే ఈ వీడియోలో మనం క్లియర్గా ఫ్యాట్ లాస్ గురించి మాట్లాడుకుందాం. అఫ్కోర్స్ అప్కమింగ్ వీడియోస్లో ఆల్సో టాక్ అబౌట్ మజిల్ గెయిన్ అండ్ వెయిట్ గెయిన్ గురించి ఎట్లా చేసుకోవచ్చు అని. బట్ ఈ వీడియో ఈజ్ స్పెసిఫిక్ టు ఫ్యాట్ లాస్ క్యాలరీస్, హౌ టు క్యాలిక్యులేట్ ఫ్యాట్ లాస్. సెకండ్ థింగ్, మన ఫ్యాట్ లాస్ పరంగా మనం ప్రోటీన్ని, కార్బ్ని, ఫ్యాట్ని ఎట్లాగా మనం మేనేజ్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా అర్థం చేసుకున్నాం. సో దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఫస్ట్ వీడియోలో చెప్పినప్పుడు హౌ టు క్యాలిక్యులేట్ యువర్ మెయింటెనెన్స్ క్యాలరీస్. సో ద సేమ్ ఫార్ములా లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన సేమ్ ఫార్ములా మనం వాడుకొని ఆ ఫార్ములాతో మనకి ఒక 80 kgs ఉన్న పర్సన్కి మనకి ఎన్ని క్యాలరీస్ మెయింటెనెన్స్ అవ్వచ్చు మనకి అప్రాక్సిమేషన్కి వస్తున్నాం. సో అప్రాక్సిమేషన్ మనకి ఎంత వచ్చింది, 2250 అంటే 2550 కిలో క్యాలరీస్ ఆర్ సంథింగ్ ఈజ్ అన్ అప్రాక్సిమేషన్ సేయింగ్ that these many calories are necessary for a person either not to increase his weight nor to decrease his weight, or either not to change his body composition nor decrease his body composition. Simple, right? సో ఇది కూడా ఒక అప్రాక్సిమేషన్. ఎందుకంటే ఈ ఫార్ములాలన్నీ కూడా మనకు ఒక అప్రాక్సిమేట్ నెంబర్ని మాత్రమే ఇస్తున్నాయి. దే ఆర్ నాట్ గివింగ్ అస్ ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రైట్ అవే నెంబర్ సేయింగ్ దట్ ఇది ఇంతే తినాలని కాదు. ఇట్స్ జస్ట్ గివింగ్ అన్ అప్రాక్సిమేషన్. ఆ అప్రాక్సిమేషన్ని మనం పట్టుకొని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా ఓకే ఇది కరెక్టా కాదా అని ఒక వన్ వీక్ ఫాలో అయిన తర్వాత మనకు అర్థమవుతుంది మన మెయింటెనెన్స్ క్యాలరీస్ ఏంటి అని. బట్ జనరల్గా ఏంటంటే దిస్ వర్క్స్ అంటే డైరెక్ట్గా ఇఫ్ యూ థింక్ దట్ యువర్ సో యాక్టివ్ డెఫినెట్లీ దిస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ నుంచి డెఫిసిట్స్ మనం స్టార్ట్ చేసుకుంటే డెఫినెట్లీ దట్ విల్ హెల్ప్ అస్ టు యాక్చువల్లీ స్టిక్ టు ద ప్లాన్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఎప్పుడైతే మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం, ఇప్పుడు ఫ్యాట్ లాస్ అంటే ఏంటి, క్యాలరీ డెఫిసిట్ అంటే మన మెయింటెనెన్స్ నుంచి తగ్గించి తిందాం. అర్థమైంది కదా, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను, ఆ ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో ఎప్పుడైతే తగ్గించుకుని తిన్నామో ఆబ్వియస్లీ ఈ తగ్గించి తిన్న పోర్షన్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఎనర్జీ ఏదైతే ఉందో అది మన బాడీలో ఆల్రెడీ స్టోర్ అయిన ఎనర్జీ నుంచి తీసుకుంటుంది, రైట్? దట్ కుడ్ బి యువర్ ప్రోటీన్ ఆర్ దట్ కుడ్ బి యువర్ గ్లైకోజన్ ఆర్ దట్ కుడ్ బి యువర్ ఫ్యాట్. ఎక్కడ నుంచైనా వాడుకోవచ్చు ఆ ఎక్స్టెంట్. వెన్ దిస్ డెఫిసిట్ ఈస్ మెయింటైన్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఎక్కువ కాలం మెయింటైన్ చేసినప్పుడు కన్సిస్టెంట్లీ దట్స్ వెన్ యూ లూజ్ యువర్ బాడీ ఫ్యాట్. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ మీద తక్కువ తింటున్నాం. చాలా మంది చేసే తప్పు ఏంటంటే మెయింటెనెన్స్ క్యాలరీస్ మీద తక్కువ తినాలి కదా అని చెప్పి చాలా ఒక 2000 క్యాలరీలు లేదా 1500 క్యాలరీలు తగ్గించి 600-700 క్యాలరీలు తినడం స్టార్ట్ చేస్తారు రోజు. డెఫినెట్లీ మనం వెయిట్ తగ్గుతాము, చాలా బాగా తగ్గుతాం. బట్ ద ప్రాబ్లమ్ దేర్ ఈజ్ యూ విల్ ఆల్సో లూజ్ యువర్ మజిల్ అండ్ యూ విల్ ఎండ్ అప్ ఇంటూ న్యూట్రియంట్ డెఫిషియన్సీ. చాలా మంది ఫ్యాట్ లాస్ అయ్యాక లేకపోతే వెయిట్ లాస్ అయ్యాక జుట్టు వీక్ అయిపోవడం లేకపోతే ఇట్లాగా డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది. ఎందుకంటే దే అండర్ ఈట్ అ లాట్ ఆఫ్ ఫుడ్. వాళ్ళ న్యూట్రిషన్ ప్రొఫైల్ సరిగ్గా వస్తుందో రావట్లేదని చూసుకోకుండా చాలా తగ్గించి తింటారు. అది మనకి వద్దు. మనం బ్యాలెన్స్డ్గా వెళ్తూ మన హెల్త్ బాగు చేసుకుంటూ మనం ఎలా ఫ్యాట్ లాస్ అవ్వాలని ఆలోచించుకుందాం. సో దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే మెయింటెనెన్స్ క్యాలరీస్ నుంచి ఎంత తగ్గించాలి అంటే ఒక 300 నుంచి 500 క్యాలరీలు తగ్గించుకుంటే సరిపోతుంది ఇనిషియల్లీ స్టార్ట్ చేసినందుకు. సో ఇఫ్ ద మెయింటెనెన్స్ ఈస్ 2550, దాని నుంచి ఒక 500 క్యాలరీలు తగ్గించుకుంటే 2050 or 2000 క్యాలరీలు అప్రాక్సిమేట్లీ వీఆర్ ఈటింగ్, రైట్? ఈ 2000 క్యాలరీలు డెఫిసిట్ క్యాలరీస్ అంటాం. అంటే క్యాలరీ డెఫిసిట్ అనేది మెయింటెనెన్స్ మీద తగ్గించి తిన్నాం కాబట్టి ఈ 2550 నుంచి 500 తగ్గించేస్తే 2050 క్యాలరీలంతో మనం డెఫిసిట్ మెయింటైన్ చేస్తున్నాం. సో ఈ 2050 క్యాలరీల దగ్గరలో
మనం ప్రోటీన్, కార్బ్, ఫ్యాట్ని ఎలా డివైడ్ చేసుకుంటామో దాని ప్రకారమే మన ఓవరాల్ సక్సెస్ ఆఫ్ ద డైటింగ్ అండ్ ద హెల్త్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో కమింగ్ టు ద మెయిన్ పిక్చర్ ఓవర్ హియర్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వెన్ యూ టేక్ అబౌట్ మ్యాక్రో కన్సిడరేషన్ అంటే మనకి డెఫిసిట్ క్యాలరీస్ అర్థమైంది, బట్ డెఫిసిట్ క్యాలరీస్ ఎంత బ్యాలెన్స్గా తీసుకోవాలన్నది ఈ మూడింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సింపుల్ బేసిక్ ఇంట్రడక్షన్ ఏంటంటే ఈచ్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ కెన్ గివ్ అస్ 4 calories, ఈచ్ గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ కెన్ గివ్ అస్ 9 calories, మళ్ళీ ఈచ్ గ్రామ్ ఆఫ్ కార్బ్ కెన్ గివ్ అస్ 4 kilocalories. సో దీన్ని మనం కన్సిడరేషన్లో తీసుకుంటున్నప్పుడు మన డైలీ ఇంటేక్లోకి ఎలా తీసుకోవచ్చు అంటే, లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇస్ 80 kgs. ఈ 80 kgs ఉన్న మనిషికి ఎంత మెయింటెనెన్స్ క్యాలరీస్ ఉండొచ్చు అని చెప్పి ఆల్రెడీ మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు ఆ ఫార్ములాను వాడుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కాకపోతే దాంట్ నుంచి ఎంత డెఫిసిట్ మెయింటైన్ చేయాలి అన్నది మాత్రం మనకి ఇంపార్టెంట్. సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ సీన్ దట్ వీ హ్యావ్ టు మెయింటైన్ 300 to 500 calories deficit from the maintenance calories, which equates around like 2050 calories approximately. ఈ డెఫిసిట్ క్యాలరీస్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ప్రోటీన్. సో ప్రోటీన్ క్యాలరీస్ని కన్సిడర్ చేశాక, ఎందుకంటే ప్రోటీన్ ఈ సంథింగ్ విచ్ మనం ఎక్స్టర్నల్గా తీసుకోవాల్సి ఉంటుంది, మన బాడీ ప్రొడ్యూస్ చేసుకోలేదు. సో దానివల్ల ఏంటంటే దీంట్లో మనం గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ మెయింటైన్ చేస్తేనే మన బాడీ మజిల్ లాస్ అవ్వకుండా అట్ ద సేమ్ టైం మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ని మనం అందించినట్టు అవుతాం. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఎంత ప్రోటీన్ కావాలి అని చూసుకుంటే it can vary around like 1.6 to 2 grams per kg of body weight. కాకపోతే ఈ 1.6 to 2 grams అన్నది మనం ఎలా వేరీ చేసుకుంటామంటే, ఇఫ్ ఎ పర్సన్ ఈస్ హైలీ ఒబీస్ హూ ఈస్ ఆన్ ద హైయర్ ఎండ్ ఆఫ్ ఒబిసిటీ, దెన్ డెఫినెట్లీ 1.6 నుంచి స్టార్ట్ చేయొచ్చు. బట్ ఎ పర్సన్ హూ ఈస్ కంప్లీట్లీ లీన్, ఒక 10%లో ఉన్నాడు, వాడు సింగిల్ డిజిట్కి వెళ్ళాలి, ఫుల్గా స్ట్రెడ్ అయిపోవాలి అనుకుంటే వాళ్ళు దే కెన్ గో విత్ 2 and 2.2 ఆల్సో. సో లెట్ us కన్సిడర్ as a general person who wants to lose fat అండ్ ఎంత ప్రోటీన్ మెయింటైన్ చేయాలి అంటే లెట్ us టేక్ 1.6 grams. సో ఎవ్రీ కేజీ ఆఫ్ బాడీ వెయిట్కి 1.6 grams కాబట్టి 80 kgs into 1.6 ఈస్ అరౌండ్ లైక్ 128 grams. సో దీంట్లో ఇంకొకటి గమనించాల్సిన అంటే ఎవ్రీ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ గివ్స్ 4 calories. సో 128 into 4 gives the amount of calories what you get from protein. Now second comes your fat. ఫ్యాట్ని లిటిల్ పర్సంటేజెస్లో తీసుకుంటాం, ఎందుకంటే మన ఓవరాల్ తినే ఫుడ్ క్యాలరీస్లో ఎంత అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటే దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ అవర్ బాడీ ఫంక్షన్స్ అండ్ అవర్ హార్మోనల్ ఫంక్షన్స్. సో జనరల్ రికమెండేషన్ ఏంటంటే ఫ్యాట్కి 30% ఆఫ్ ద డెఫిసిట్ క్యాలరీస్. సో ఈ 30% ఆఫ్ డెఫిసిట్ క్యాలరీస్ 2050లో 30% ఇస్ ఆల్మోస్ట్ లైక్ 600 kcal అప్రాక్సిమేట్లీ. దాన్ని బై 9 చేస్తే 67 grams ఆఫ్ ఫ్యాట్. బై 9 ఎందుకు చేస్తా అంటే ఎవ్రీ గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ గివ్స్ us 9 calories. నో లాస్ట్ కమ్స్ ద కార్బోహైడ్రేట్. మనకి ప్రోటీన్ నుంచి వచ్చిన క్యాలరీస్ వచ్చేసాయి, ఫ్యాట్ నుంచి వచ్చిన క్యాలరీస్ వచ్చేసాయి. ఈ 2015లో ఇంకా రిమైనింగ్ క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కార్బ్స్ కింద పెట్టుకోవచ్చు. సో ఎంత క్యాలరీస్ ఉన్నాయి? 938 calories ఉన్నాయి. అండ్ ఈచ్ గ్రామ్ ఆఫ్ కార్బ్ గివ్స్ యూ 4 calories కాబట్టి టోటల్ ఆఫ్ 234.5 grams ఆఫ్ కార్బోహైడ్రేట్. సో 2050 అంటే 2050 కిలోకాల్ వర్త్ ఆఫ్ ఫుడ్లో ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ నువ్వు తీసుకోవచ్చు, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ నువ్వు తీసుకోవచ్చు, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ కార్బ్ నువ్వు తీసుకోవచ్చు. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని యూ కెన్ డిజైన్ యువర్ ఓవరాల్ డైట్ ప్లాన్. కట్ చేస్తే ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, సరే ప్రోటీన్, ఫ్యాట్, కార్బ్ ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవి అప్రాక్సిమేట్గా ఫాలో అయిపోవాలి అన్న దీంతో వచ్చేస్తారు. సో టు మేక్ ఇట్ మచ్ మోర్ సింపుల్ ఫర్ యూ గైస్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాట్ యూ అండర్స్టాండ్ అంటే ఫ్యాట్ లాస్కి యువర్ క్యాలరీ ఇంటేక్. మీరు అనుకున్న క్యాలరీ ఇంటేక్ రీచ్ అవుతున్నారు లేదా, దానికి మీ బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఈజ్ యువర్ ప్రోటీన్ ఇంటేక్. మీ క్యాలరీస్ అండ్ ప్రోటీన్ ఆన్ పాయింట్ ఉన్నంత కాలం మీ ఫ్యాట్ అండ్ కార్బ్ రేషియోస్ యాక్యురేట్గా లేకపోయినా, పైకి కిందకి మీ క్యాలరీ లిమిట్లో వేరీ అయినా సరే, యూ విల్ స్టిల్ లూజ్ యువర్ బాడీ ఫ్యాట్. మనకి ఫ్యాట్ లాస్కి హెల్దీగా అవడానికి, మజిల్ పోకుండా అవడానికి 2 main things are the calories. First thing, how much amount of calories you're eating. Second thing is, are you reaching your complete protein profile or not. And fats and carbs, నువ్వు ఎలా వేరీ చేసుకున్నా సరే the fat loss will still be the same. It doesn't make any much difference in terms of fat loss, but protein and calories are the most important for fat loss. I hope this can actually give you some clear understanding how to divide your macros in your calorie intake and design your diet plan. సో దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా డైట్ ప్లాన్ ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఎలా చూస్ చేసుకోవచ్చు అని కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెయిట్ టిల్ ద నెక్స్ట్ వీడియో. సో ఇప్పుడు ఎలాగో మనం ఈ క్యాలరీ క్యాలిక్యులేషన్ దీని గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఏంటంటే, నాకు ఇక్కడ నుంచి ఐ హ్యావ్ ఎ డబ్బింగ్
నాకు ఒక డబ్బింగ్ ఉంది బేసికలీ. డబ్బింగ్ అంటే నేనేదో డబ్బింగ్ చెప్తున్నాను అంటే డెఫినెట్లీ కొంచెం డబ్బింగ్ చెప్తున్నాను ఒకరికి. బట్ మెయిన్ ఏంటంటే దెర్ ఇస్ ఏ వెబ్ సిరీస్ వేర్ one of my friend is producing, of course Deepak, you know Deepak, right? Deepak is producing. So Deepak దాంట్లో ఒక రోల్లో మేఘా యాక్ట్ చేసింది అనమాట. సో మేఘా యాక్ట్ చేసిన తర్వాత హీ హాస్ మీ లైక్ మేఘా కూడా డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుందని. అండ్ దేస్ ఒక రోల్కి మాత్రం దేస్ అయితే నీ వాయిస్ బాగుంటుంది, నువ్వు డబ్బింగ్ చెప్తావా. నాకు ఇంతకుముందు చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది వేర్ డబ్బింగ్ చెప్పినట్టు. సో ఐ థాట్ ఓకే ఫైన్, వై నాట్ ఐ డూ ఇట్ అని. సో ఇక్కడ నుంచి ఇప్పుడు రెడీ అక్కడికి వెళ్ళాలి మేము. వన్స్ ఐ గో దేర్ then I'll also show you how the dubbing goes on. సో ఇవాళ మనం వచ్చింది ఒక డబ్బింగ్ స్టూడియోకి. హర్ష అండ్ దీపక్ అని చెప్పి నా ఫ్రెండ్స్ ఇద్దరు ఒక యాక్చువల్లీ వీడియో సిరీస్ తీశారు, మూవీ సిరీస్. బేసికలీ దే కాల్ ఇట్ ఎ ఫిలిం, ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక సో దానికి ఏంటంటే ఒక డబ్బింగ్ వాయిస్ కావాలన్నారు. దాంట్లో ఇన్ఫ్యాక్ట్ మై వైఫ్ యాక్టెడ్ ఇన్ వన్ స్మాల్ రోల్. సో తన డబ్బింగ్ అండ్ ఒకళ్ళ క్యారెక్టర్కి నా డబ్బింగ్ కావాలన్నారు. సో వి ఎండెడ్ అప్ హియర్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇంతకుముందు నేను డబ్బింగ్ చెప్పాను యాక్చువల్లీ. చాయ్ బిస్కెట్లో ఒక వీడియో చేసాం మనం. ఆ తర్వాత వైరల్ లిల్లీ కూడా ఒక 2 వీడియో చేసాం. సో అప్పుడు డబ్బింగ్ చెప్పాం. సో డబ్బింగ్ కొత్త కాదు, జస్ట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాం. ఇంకో ఈయనే హర్ష, మన డైరెక్టర్ గారు అనమాట. బ్రో మీ ఫిలింని ఏమంటాం బ్రో? ఫిలిం ఫీచరెట్ కదా, వెబ్ ఫీచరెట్ అంటే తేడా ఏంటి? వెబ్ ఫీచరెట్కి నార్మల్ లాంగ్ కంటెంట్ ఫార్మాట్ మూవీకి షార్ట్ ఫిల్మ్ కంటే ఎక్కువ, ఫీచర్ ఫిల్మ్ కంటే తక్కువ. సో వెబ్ ఫీచరెట్ అంటే అది బేసిక్గా వెబ్ ఫిల్మ్ అంటారు. పాష్గా ఉంటుంది, సౌండింగ్ బాగుంటుంది అని చెప్పి మీ ప్రొడ్యూసర్ గారు పెట్టారా? కాదండి, మమ్మల్ని ఇంతసేపు అయింది వచ్చి. మీ ప్రొడ్యూసర్ ఏంటి? అది ప్రొడ్యూసర్ కదా, టైంకి రాకూడదు. ఓహో, సో ఇది పొరపాటున మరి బయట మరి జనాలు చూస్తే ఫీల్ అవుతారు ప్రొడ్యూసర్ టైంకి రావడం. లేదు, ప్రొడ్యూసర్ చాలా ప్రాపర్గా వస్తారు, టైంకి పక్కన అన్నారా? సరే, కాదు లేసాడు కనీసం? లేదు, వెళ్ళారా? వెరీ గుడ్. సో ఈవిడ వన్ ఆఫ్ ద యాక్టర్ అండి మనకి వెబ్ ఫీచరెట్లో. ఈవిడ మా వైఫ్. ఐ మీన్ కమ్ యాక్టర్, కమ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, కమ్ మై అసిస్టెంట్, కమ్ మై అడ్వైజర్, కమ్ ఇంకంతకంటే కమ్ములు పెట్టలేనులే. మై అదర్ హాఫ్. సో నా అదర్ హాఫ్తో ది అదర్ హాఫ్ డబ్బింగ్కి వచ్చాం మేము. ఎస్ మరి. సో నీకు అలవాటు అయిపోతుంది నెక్స్ట్ ఇలా కెమెరా ముందు పెట్టి వ్లాగులు తీసి నీకు ఇంతకు రేపొద్దున పొరపాటున ఛాన్స్ వచ్చింది అనుకో, హీరోయిన్ పక్కన అక్క కిందో చెల్లి కిందో, సరే మంచి క్యారెక్టర్, అంతకంటే మంచి క్యారెక్టర్ వచ్చింది అనుకో, నీకు కెమెరా ముందు యాక్ట్ చేయడం నీకు ఈజీ అయిపోతుంది. అప్పుడు నేను మేనేజర్ కింద చేస్తా. మేఘా గారి డేట్లు కావాలంటే ఓకే అండి, ఈ డేట్లు 3 years వరకు ఖాళీ లేదు, బిజీ ఉంది మేఘా, నేను చెప్తాను, కాకపోతే మీరు అడ్వాన్స్ ముందుకు ఇస్తే మీకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. మైక్ టెస్టింగ్ 1 2 3. అంతా మర్చిపోండి, కూల్గా పీస్గా. హాయ్ అమృత. అమృత పేరు, అమృత కాదు, అమృత. అమృత. ఓకే, రెడీ? ఒకసారి నార్మల్గా చెప్పండి. హాయ్ అమృత. కొంచెం బ్రైట్గా కాన్ఫిడెంట్గా తీసుకోండి. రెడీ? టేక్. హాయ్ అమృత. హాయ్ అమృత. ఈ మంత్ 27 నా పెళ్ళి, నువ్వు తప్పకుండా రావాలి. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు మీరే కదండి? థ్యాంక్ యూ. రెడీ ఉంది? కాదు, థ్యాంక్ యూ. బ్రో వీఆర్ నాట్ ప్రొఫెషనల్స్ బ్రో, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం కెరీర్ని. ఇప్పుడు ఇంత చెప్పావు కదరా. దాదా బయటకు వచ్చి నెక్స్ట్ మనం. సో హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? బ్రో నాకు తెలిసిన తెలుగు అంతా తప్పు అని ఇప్పుడు అర్థమైంది. అది పర్లేదు బ్రో, నువ్వు చాలా మేనేజ్ చేసావు. మోడ్యులేషన్ ఇస్ వెరీ రాంగ్. డోంట్ వరీ, నెక్స్ట్ దానికి ఇచ్చి పడేద్దాం, దగ్గరుండి మళ్ళీ పదాలు నేర్పిద్దాం. లేదా నెక్స్ట్ నీకు కన్నడ క్యారెక్టర్ ఇస్తాడంట,
సిరీస్లో. కన్నడ అయితే నేను ఈజీగా మాట్లాడేస్తా. కన్నడ క్యారెక్టర్ అయితే నీకు ఫ్రీగా స్లాంగ్ వచ్చేస్తుంది. అదే కదా. బట్ స్టిల్ కన్నడ నుంచి వచ్చి తెలుగులో డబ్బింగ్ చెప్పిన ఏకైక డబ్బింగ్ ఆర్టిస్ట్ కింద నేను నిలబెడతాను. అబ్బో. నీకు ఒక కెరీర్ని ఇస్తాను. దీపక్ గడే దానికి సాక్ష్యం. దీపకే కొంచెం ఫోన్ ఆపితే లేదు, ఇది రన్ అవుతూనే ఉంటుంది. ఒక 5 minutes. మాకు కంటెంట్ కావాలి. అదే నీ బ్లాగ్ కదరా. అవునరా, నా బ్లాగ్ అంటే నా ఫ్యామిలీ. నువ్వు నా ఫ్యామిలీ కదా. అరే హర్ష అవర్ అడాప్టెడ్స్ అన్ని ఇక్కడ. అడాప్టేషన్ అది పాప ఆకలేస్తుందండి. ఇది కమ్ ఆన్ లెట్స్ గో హ్యావ్ సంథింగ్. నేను చేసిన ఏకైక తప్పు ఏంటంటే దగ్గర నుంచి మాదాపూర్ రావడానికి గూగుల్ మ్యాప్స్ విన్నాం అనమాట. గూగుల్ మ్యాప్స్ వింటే ఇక్కడ తీసుకొచ్చింది మమ్మల్ని. ఇది ఈ ఘనకార్యం కూడా మా దీపక్ గారు చేసింది. వెనకాల కూర్చుని ఉన్నాడు చూడండి అండి. రే ఎటు వెళ్ళాలిరా? అటు చూడ రోడ్. గట్టిగా ఏమైంది? తీరుకుంది పెయింట్. దీపక్ ఏంటి దీపక్ ఇది? అరే నడిపేది నువ్వా నేనా? నడపడం గురించి కాదు దీపక్, రోడ్ అదేదో శుభ్రంగా వెనకాల అదే రోడ్లో చెల్లుంటే అయిపోయేది కదా దీపక్. ఐ ట్రస్టెడ్ గూగుల్ మ్యాప్స్. We also trusted yesterday and what it did to గూగుల్ మ్యాప్ కనీసం అక్కడ బ్యాంక్ కూడా లేదు మిగిలిన దగ్గర. అది బ్యాంక్ ఉందని చూపించింది, అక్కడ బ్యాంక్ కూడా లేదు. ఇలాంటి ప్లేస్ కి తీసుకెళ్ళి Bro, మన ఇంటికి వెళ్తామా? లెఫ్ట్ అంట. 9 minutes అంటే చూపిస్తుంది కదా. 9 minutes అది చూపిస్తుంది బ్రో, మనం వెళ్ళాలి కదా. ఏంటి బ్రో ఇది? 8 minutes అంటారా దగ్గర? ఓకే, ఇది కాకతీయ హిల్స్ లోకి తీసుకొచ్చిందా? కాకతీయ తెలుసా? అది చూడు పాష్ బిల్డింగ్, ఓకే స్లమ్ పక్కన పాష్ బిల్డింగ్ అనమాట. నువ్వు ఊరుకోదల్లే బాబా మెమ్మె అనుకుంటూ. ఓకే అన్నా 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 కొంచెం పక్కకి వెళ్ళిపోతాను. అక్క 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 మెల్లగా 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 అది. ఫ్రస్ట్రేటెడ్ విశ్వ. ఓకే 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 మెల్లగా మెల్లగా మెల్లగా. రైట్ 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 రైట్. ఓకే ఇక్కడెక్కడ టర్న్ లెఫ్ట్ బ్రో. fuck. Today's adventure. So we are back home from the dubbing. So ఇంటికి వచ్చాక మాత్రం it was that bumpy ride ఏదైతే ఉందో that pissed me off a lot. సో తర్వాత మా దీపక్ గడి గట్టిగా వేసుకున్నా. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. స్టార్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియో చూసి ఎంతో కొంత నేర్చుకున్నాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ బిలో ఇన్ ద కమెంట్ బాక్స్. విల్ అగైన్ మీట్ నెక్స్ట్ వీక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బట్ నెక్స్ట్ వీక్ ఈ పాటికి ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి అందరికీ తెలిసే ఉంటుంది దట్ ఐ గాట్ మై బైక్. బట్ ఆ బైక్ అన్వీలింగ్ కానీ లేకపోతే డెలివరీ కానీ ఇంకా వీడియో ఎక్కడ సరిగా పెట్టలేదు. సో నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోనా పోస్ట్ మై బైక్ డెలివరీ వీడియో. ఐ మీన్ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ వెన్ ఐ బాట్ సంథింగ్, ఒక హ్యాపీనెస్ ఉండింది నాలో, చాలా హ్యాపీనెస్ ఉండింది. దట్ సంథింగ్ వాట్ ఐ డెంట్ ఈవెన్ ఫైండ్ వెన్ ఐ వాజ్ బై మై కార్. సో సమ్హౌ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. సో ఆ వీడియో ఐ విల్ బీ పోస్టింగ్ నెక్స్ట్ వీక్. స్టే ట్యూన్డ్.